బుడమేరు గండ్లు పూడిక పనులు పూర్తి కావస్తున్నాయన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఒక పక్క వర్షం, మరోపక్క 9,000 క్యూసెక్కులకు చేరిన బుడమేరు వరద నీరు వంటి సమస్యలను అధిగమిస్తూ 2 గంటలు పూర్తి చేశామన్నారు. రాత్రి నుంచి 3వ గండి పూడిక పనులను సైతం ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. విజయవాడ, సింగ్ నగర్ కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు. బుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా 2వ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం. రాత్రి 3వ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్ట వేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్ గా వర్షం రావడం, చేసిన అప్రోచ్ రోడ్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం. అదేవిధంగా నిన్న అయితే బుడవేరు దగ్గర 9,000 10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం.